హలో గాయ్స్, వెల్కమ్ టు యానిమ్ తెలుగు వరల్డ్. ఇవాళ మనం మాట్లాడుకునే యానిమ్ వచ్చేసి మాన్స్టర్. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. డాక్టర్ కెంజో టెన్మా జర్మనీలోని ఐస్లర్ మెమోరియల్ హాస్పిటల్లో అత్యంత ప్రతిభావంతుడైన సర్జన్. అతనికి పేరు ప్రతిష్టలు మరియు హాస్పిటల్ డైరెక్టర్ కూతురు ఈవాతో నిశ్చితార్థం ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఒక రాత్రి జరిగిన సంఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఒకరోజు తీవ్రమైన తూటాగాయంతో ఒక చిన్న బాలుడు అదే సమయంలో గుండెపోటుతో మేయర్ హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్ యాజమాన్యం మేయర్కు ఆపరేషన్ చేయమని ఆదేశిస్తుంది. కానీ ముందుగా వచ్చిన బాలుడిని కాపాడమే తన ధర్మమని నమ్మి టెన్మా మేయర్ను వదిలేసి బాలుడికి సర్జరీ చేస్తాడు. బాలుడు బతుకుతాడు, కానీ మేయర్ చనిపోతాడు. టెన్మా తన పదవిని, గౌరవాన్ని మరియు ఈవాతో ఉన్న బంధాన్ని కోల్పోతాడు. ఒక రాత్రి టెన్మా బాధలో ఉండి ప్రాణాలన్నీ సమానమే అని గట్టిగా అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం టెన్మా ఎదుగుదలకు అడ్డుగా ఉన్న డైరెక్టర్ మరియు మరో ఇద్దరు డాక్టర్లు అనుమానాస్పదంగా మరణిస్తారు. అదే సమయంలో ఆ బాలుడు అతని సోదరి హాస్పిటల్ నుండి మాయమవుతారు. 9 ఏళ్ల తరువాత టెన్మా ఒక కేసు విషయంలో గతంలో తాను కాపాడిన ఆ బాలుడిని కలుస్తాడు. అప్పుడే అతనికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ రోజే ఆ ముగ్గురు డాక్టర్లను చంపింది యోహానే. తాను ఒక ప్రాణాన్ని కాపాడాను అనుకుంటే నిజానికి ఒక రాక్షసుడిని బ్రతికించాను అని టెన్మా గ్రహిస్తాడు. పోలీసులు టెన్మాయే ఈ హత్యలన్నీ చేస్తున్నారని అనుమానిస్తారు. తన తప్పును సరిదిద్దుకోవడానికి యోహాన్ సృష్టిస్తున్న మరణహోమాన్ని ఆపడానికి టెన్మా జర్మనీ అంతటా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలో అతను కలిసే వ్యక్తులు, ఎదుర్కొనే సవాళ్లు అతనికి ధైర్యాన్ని మరియు తన లక్ష్యం వైపు సాగడానికి ప్రేరణ ఇస్తాయి. ఇలా ఈ స్టోరీ లైన్ అనేది సాగుతూ ఉంటుంది. ఈ స్టోరీ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. చూడాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.